ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి. ఇది ఏమి మానవా? గుత్తొంకాయలు చేయాలి కదండి. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి ఫ్రెష్గా వెజిటేబుల్స్ తీసుకోవాలని వచ్చాను. ఎస్పెషల్లీ బ్రింజాల్ చాలా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది, అందుకే ఫ్రెష్గా తీసుకోవాలనుకున్నాను. చాలా బాగుంది వెజిటేబుల్స్. ఇక్కడ మనం ఫ్రెష్గా తీసుకున్నామంటే మన కర్రీస్ కూడా బాగా వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఒక 20-25 కాయలు తీసుకుంటాను. అందులో మళ్ళీ చెక్ చేసుకొని మంచి వంకాయలుగా మనము ఏరుకుంటాం. చాలా బాగుంది వంకాయలు. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను చేసిన సాంబార్ పొడి చూసారా? హేమంత్ గారి కోసం చేశాను. హేమంత్ గారు మీరు మిస్ అయింటే చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చింది. ఈరోజు కూడా మన సబ్స్క్రైబర్, మన ఫ్యామిలీ మెంబర్ అడిగిన ఒక రెసిపీ అండి. పవిత్ర గారు అడిగిన గుత్తొంకాయ కర్రీ. చాలా చాలా వండర్ఫుల్ రెసిపీ అండి. నాకైతే చాలా ఇష్టము. మీరు అడిగిన దానికి చాలా థ్యాంక్ యూ. మీకోసమే నేను ఈరోజు గుత్తొంకాయ కూర చేయబోతున్నాను. మార్నింగే నేను మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా వంకాయలు తెచ్చుకున్నాను. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి గుత్తొంకాయకి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు చూసి నేర్చుకునేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఇదిగో చూడండి, మన ఈరోజు గుత్తొంకాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వంకాయలు ఒక 12 నంబర్స్ ఉంది, చాలా ఫ్రెష్గా తెచ్చుకున్నాను మార్నింగే. ఆనియన్స్ 2 నంబర్ మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 12 పీసెస్ ఉంది. అల్లం కూడా ఒక 20 గ్రామ్ దగ్గర ఉంది, కట్ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఇది కాకుండా ఎండుమిరపకాయలు ఒక 20 నంబర్స్ ఉంది. కారానికి తగినట్టు వేసుకోండి. నేను కాశ్మీరీ చిల్లీస్ ఒక 4 నంబర్స్ తీసుకున్నాను, అది కలర్ కోసము. ధనియాలు ఒక టేబుల్ స్పూను, ఆల్మోస్ట్ ఒక 20 గ్రామ్ ఉంది. చిన్న లెమన్ సైజ్ చింతపండు ఆల్రెడీ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి కూడా ఒక 20 గ్రామ్స్ to 30 గ్రామ్స్ ఉంది. చూడండి ఇలా పీసెస్ చేసి పెట్టుకున్నాను. వేరుశనగపప్పు 100 గ్రామ్, కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అది కాకుండా గసాలు ఒక 10 గ్రామ్స్, మెంతులు ఒక 5 గ్రామ్స్, అంటే ఒక హాఫ్ స్పూన్, ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంది. క్యాష్యూ నట్స్ విజయ్ చేతి రుచులు గుత్తొంకాయ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది ఆల్మోస్ట్ ఒక 20 గ్రామ్ ఉంది. అది కాకుండా నువ్వులు ఒక 10 to 20 గ్రామ్ ఉంది. కరివేపాకు, ఇది కాకుండా ఆయిల్, పసుపు, ఉప్పు ఇవన్నీ ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉందని భయపడకండి. చేసేటప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ చెప్తాను, మీకు ఈజీగా తెలుసుకుంటారు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాము. ఇది సింగిల్ పార్ట్ కుకింగ్ అనమాట. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం శ్రద్ధగా చూసి నేర్చుకోండి. సూపర్ డూపర్ గుత్తొంకాయ మీ ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. సో కడాయి హీట్ అవ్వగానే మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ అది. సో ఫస్ట్ వేరుశనగ పప్పు ఆల్మోస్ట్ ఒక 90 to 100 గ్రామ్స్ ఉంది, 3 టేబుల్ స్పూన్స్ ఉంది. సో దాన్ని మనం రోస్ట్ చేసుకుంటాము. సో వేరుశనగ పప్పు ఇప్పుడు మనం రోస్ట్ చేసుకుంటున్నాము. ఇలాగే మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్గా రోస్ట్ చేసుకోవాలండి. బాగా రోస్ట్ చేసుకొని కూల్ డౌన్ చేసుకోవాలి. దాని తర్వాత మనము గ్రైండింగ్ చేసుకోవాలి. అది ప్రొసీజర్స్ అనమాట. ఇది బాగా రోస్ట్ అవని మంచి గుమ్మగుమ్మ వాసన రావాలి. చూడండి, వేరుశనగపప్పు బాగా రోస్ట్ అయింది, రంగు కూడా మారింది, గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఇప్పుడు మనము దీన్ని ప్లేట్లో తీసుకుంటాం. ఇప్పుడు మనము నెక్స్ట్ ఐటమ్ ఎండు కొబ్బరి. ఇదొక 20 to 30 గ్రామ్ ఉందండి. చిన్న పీస్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా మనము ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ దోరగా వేయించుకుంటాము. సో ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిందండి, ప్లేట్లో తీసుకుంటాము. నెక్స్ట్ ధనియాలు, ఇది ఆల్మోస్ట్ ఒక 20 గ్రామ్ ఉంది, 10 to 20 గ్రామ్, ఎక్కువ ఏం లేదు. మనకు పల్లీలు, మళ్ళీ నువ్వులు, వంకాయలు ఆ డామినేషన్ ఎక్కువ ఉండాలి. సో అదర్ ఇంగ్రీడియంట్స్ కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది విజయ్ చేతి రుచులు స్పెషల్. కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంది చూడండి. జీడిపప్పు ఎవరు వేయరు,
మేము వేస్తాము. గుమ్మగుమ్మలాడిపోతుంది ధనియాలు కూడా అయిపోయింది, వేసేసుకున్నాము. నెక్స్ట్ రెడ్ చిల్లీస్ కారం తగినట్టు వేసుకోండి. నేనైతే ఒక 20-25 గుంటూరు కారం మిరపకాయలు అండ్ కాశ్మీరీ కారం ఎండుమిరపకాయలు కలర్ కోసం ఒక 4 numbers. సో అవి యాడ్ చేసుకున్నాను. సో ఎండుమిరపకాయలు కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి, అప్పుడే పౌడర్ అవుతుంది అనమాట. చూడండి ఎండుమిరపకాయలు కూడా రోస్ట్ అయింది. ఇంకా మనం దీన్ని తీసుకుంటాము ప్లేట్లో. నెక్స్ట్ మనము అదర్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము. జీడిపప్పు ఆల్మోస్ట్ ఒక 20 grams ఉంది. ఇది ఎవరు వేయరు, మేము మాత్రం వేస్తాము, స్పెషల్ అనమాట. నెక్స్ట్ గసగసాలు, ఇది కూడా ఒక 10-20 grams ఉంది. అంతా ఒక స్పూన్ 2 స్పూన్లు లెక్కలో వస్తుందండి. మెంతులు ఒక 5 grams, ఒక 1/2 స్పూను. నువ్వులు ఒక 20 grams. ఇవన్నీ వేసుకొని మనము లో ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేసుకుంటాము అండి. బాగా రోస్ట్ అవుతుంది మన జీడిపప్పు, నువ్వులు, మెంతులు. ఇప్పుడు మనము ఇందులో కరివేపాకు ఒక 6 లవంగము, దాల్చిన చెక్క ఒక 1 ఇంచు, ఒకే ఒక ఏలక్కి వేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసినాను. స్టవ్ ఆఫ్ చేసి లవంగాలు, చెక్క, ఏలక్ 1 number వేసుకునేసినాను. కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. సో అదే హీట్లో అది కొంచెము వామప్ అవుని. సో ఇవి కూడా మనము ప్లేట్లో తీసుకొని కూల్ డౌన్ చేసుకుంటాము. చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ మనము బాగా స్ప్రెడ్ చేస్తాము, ఫాస్ట్గా కూల్ డౌన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని కూల్ డౌన్ చేసుకుంటాము. అంతలోపు వంకాయ సంగతి చూస్తాము. అదే కింగ్ ఆఫ్ ద రెసిపీ కదా, కింగే అంటారండి వంకాయలు. చూడండి దీని క్రౌన్ కూడా ఉంది, చూసారా మీరు? సో వంకాయలు ఎన్నో రకాలు ఉంది. బ్లాక్గా ఉంటుంది, కొంచెము గ్రీన్ కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. ఇది నాటి వంకాయలు, ఈరోజు ఫ్రెష్గా దొరికింది. చూసారు కదా, మార్కెట్ వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇలాంటి వంకాయలు 12 numbers తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 400 grams వంకాయలు ఉంది. సో ఈ 400 grams వంకాయలకే మనం చేసే రెసిపీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో వంకాయలు ఈ తోక ఉంటుంది కదా, కాడ, దాన్ని ఫుల్ తీసేయకూడదు, కొద్దిగా మనం కట్ చేయాలి. చూడండి ఇంత ఉండాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ మనము ఈ పని చేస్తాము. ఓకే, సో అన్ని వంకాయల్ని తోకను కట్ చేసుకుంటాము. చూస్తారా క్లోజప్లో? ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ కట్ చేస్తాను అనుకోండి. చూడండి వంకాయలు తోకలన్నీ కట్ అయింది. ఎంత నిగనిగలాడుతుందో, షైనింగ్ కొడుతుందో వంకాయలు, చాలా బాగుంది వంకాయలు. ఇప్పుడు మనము వంకాయని కట్ చేసే ప్రాసెస్ వెళ్ళిపోతాము. మన ఇంగ్రీడియంట్స్ అంతా గ్రైండ్ అవ్వాలి, అంత లోపల వంకాయ కట్ చేసుకుంటామని చెప్పాను కదా. కాకపోతే మన ఇంగ్రీడియంట్స్ రెడీ అయ్యే లోపల వంకాయలు కట్ చేస్తే బ్లాక్ అయిపోతుంది, మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి నేను వాటర్లో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి పెట్టుకున్నాను. చూడండి, సో ఈ వాటర్లో మనం కట్ చేసేసినాం అనుకోండి, వంకాయలు రంగు తిరగవు. ఇప్పుడు వంకాయలు కటింగ్ ప్రొసీజర్స్ చూసుకోండి. ఇలా మనము సెంటర్లో పెట్టుకొని కత్తిని ఇలా షార్ప్గా దింపాలి. ఫుల్గా కట్ చేయకూడదు, ఇంతవరకు ఆపేవాలి. ఈ ప్లేస్ మనం వదిలిపెట్టేవాలి. అలాగే ఇక్కడ ప్లస్ పాయింట్ ఇలా కోసుకోవాలన్నమాట. అంతే, ఇది కూడా ఇక్కడ ఆపేయాలి, ఫుల్గా కట్ చేయకూడదు. ఇప్పుడు మనము వంకాయను ఒకసారి చూసుకోవాలి, లోపల పుచ్చు ఏమి లేకుండా క్లీన్గా ఉందో చూసుకొని మనము ఇందులో వేసుకునేవాలి. సో సేమ్ ప్రొసీజర్స్ మనము అన్ని వంకాయని మెల్లిగా కట్ చేసుకోవాలి. ఓకే, వంకాయలు చాలా రుచిగా ఉంటుందండి. యూజువల్గా వంకాయలు మనము ఫ్రై చేసుకుంటాము, పులుసులు పెట్టుకుంటాము, సాంబార్లు వేసుకుంటాము. గుత్తి వంకాయ మాత్రం ఎన్నో రకాలు ఉందండి, ఇదొక రకము. సో ఈ రకం ఇప్పుడు చేస్తాను, ఇంకా వెరైటీస్ ఉంది, అది కూడా చేస్తాను, మీరు చూస్తూ ఉండండి విజయ్ చేతి రుచుల్లో. ఓకే, సో మనము ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకోవాలి. 12 వంకాయస్ కట్ చేసుకున్నాక మనము గ్రైండింగ్కి వెళ్ళిపోతాము. ఓకే, వంకాయలు కట్ చేసుకున్నామండి. నెక్స్ట్ మనము గ్రైండింగ్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు చూడండి చాలా బాగా కూల్ డౌన్ అయింది ఇంగ్రీడియంట్స్, మనము గ్రైండ్ చేసుకుంటాము. గుమ్మగుమ్మలాడిపోతుందండి, సూపర్గా ఉంది.
లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను, అది యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆనియన్స్ ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ అనమాట, సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక 12 పీసెస్ ఉంది. అల్లం సన్నగా కట్ చేసుకున్నాను, ఒక 15 గ్రామ్ ఉంది. కొత్తిమీర ఒక పిటుకుడు. నెక్స్ట్ మనము పసుపు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటాము. కరివేపాకు ఒక రెమ్మ, సాల్ట్ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకుంటాము. నేను ఇప్పుడు ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒకటి నోట్ చేయాలండి, వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, థిక్గా ఉండాలి. మనము వాటర్ యాడ్ చేస్తే పల్సన్ అయిపోతుంది కదా, ఇలా ఉండాలన్నమాట. ఓకే, అంతేనండి. ఫైన్ పేస్ట్గా వద్దు, కొంచెం బరక ఉంటే కూడా పర్వాలేదు. చాలా ఫైన్ పేస్ట్ వద్దు, అందుకని చాలా బరక కూడా వద్దు. చూసుకోండి కన్సిస్టెన్సీ మీరు. థిక్నెస్ కూడా ఇలా ఉండాలి, స్పూన్లు ఎత్తే ఇలా ఉండాలి, చాలా వాటరీగా ఉండకూడదు. ఎందుకంటే మనము బ్రింజాల్ లోపల స్టఫ్ చేయాలి కదా. గుమ్మలు ఆడిపోతుందండి, నోరు ఊరిపోతుంది నాకైతే. వా, సూపర్గా ఉందండి, గుమ్మలు ఆడిపోతుందండి, నాకైతే నోరు ఊరిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. అప్పాపాప అమృతంలా ఉందండి, వారే వా, సూపర్గా ఉంది. ఇంకా స్టఫింగ్ వెళ్ళిపోతాం మనం. ఓకే, చూడండి, జార్లో కొంచెం మసాలా అలాగే ఉంది, ఉన్నీళ్ళని మనం వాటర్ కలిపి లాస్ట్లో యూస్ చేసుకుంటాము, నో వరీస్. ఇప్పుడు స్టఫింగ్కి వెళ్ళిపోతాము. ఆల్రెడీ వంకాయ రెడీగా ఉంది, చూడండి అలాగే ఉంది, బ్లాక్ అవ్వకుండా. అందుకే మనము అందులో పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ మసాలా బాగా కలుపుకొని మనము ఇందులో స్టఫ్ చేయాలి. ఇలా స్టఫ్ చేస్తే ఆ ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ వంకాయలో పట్టేస్తుందండి. చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇలా బాగా లోపల వరకు బాగా దాన్ని స్టఫ్ చేయండి ఫుల్గా. అదనమాట, చూసారా ఆ గ్రేవీ, ఐ మీన్ ఆ మసాలా పడలేదు, అలా అంటుకొనేసింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో పెట్టుకుంటాము. ఇలాగే మనము ప్రతి వంకాయకి మసాలాని బాగా స్టఫ్ చేయాలండి. నోట్ చేసుకోండి, 4 పక్కల పొయ్యేలా మనము స్టఫ్ చేయాలి వంకాయల్లో ఈ మసాలాని. మసాలా అయితే గుమ్మలాడిపోతుందండి. మా కెమెరామ్యాన్కి నోరు ఊరిపోతుందంట, ఇప్పుడే చెప్పారు. ఎప్పుడవుతుందన్నారు? ఇంకొక 10-15 మినిట్స్లో అయిపోతుంది అన్నాను. ఓకే, సో మనము ఇప్పుడు వంకాయలన్నీ స్టఫ్ చేసుకుంటాం. సో అదండి, ఆల్మోస్ట్ అన్ని వంకాయలకి మసాలా బాగా 4 పక్కల బాగా పట్టించేస్తున్నానండి. మన ఫ్యామిలీ మెంబర్, విజయ్ చేతిరుచులు ఫ్యామిలీ మెంబర్ పవిత్ర గారు అడిగారు కాబట్టి వాళ్ళ కోసము స్పెషల్గా ఈరోజు మన విజయ్ చేతిరుచుల్లో గుత్తొంకాయ కూర. పవిత్ర మ్యామ్, హ్యాపీగా ఉన్నారా? మీరు చూడండి, చూసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, చూడండి అన్నీ వంకాయలు రెడీ అయింది. సో మసాలా మనకు మిగిలింది, నో వరీస్, మసాలా మనకు కావాలి. అసలు సిసలైన కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అండి. ఇంతవరకు అన్ని ప్రిపరేషన్ అయింది. మన వంకాయలు కూడా ఒక 15 మినిట్స్గా బాగా మ్యారినేషన్ అయింది మసాలాలో. ఇప్పుడు స్టవ్ మీద నేను కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. గుత్తొంకాయకి ఆయిల్ కొంచెం ఎక్కువే కావాలండి. సో డోంట్ వరీ, మనం గుత్తొంకాయ రెడీ ఎవ్రీడే చేసుకోం కదా, ఎప్పుడో నెలకు ఒకసారో 10 రోజులకు ఒకసారి చేసుకుంటాము. సో కాబట్టి ఆయిల్ ఎక్కువైనా కూడా ఓకే, యూజువల్గా ఆయిల్ తక్కువ ఉంటే మంచిది, అందుకని ఇది చెప్పాను అనమాట. సో మీరు ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే నో ప్రాబ్లం, తక్కువ తినే వాళ్ళకి మాత్రం ఇది. సో ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ మనము వంకాయల్ని ఆయిల్ వేసుకొని బాగా మగ్గనియాలి, ఫస్ట్ స్టెప్ అది. సో చూడండి, కింగ్ ఎగిరిపోతున్నాడు, ఆయిల్లో స్విమ్మింగ్ చేయాలంట. ఇలా 1 by 1 మనం పెట్టేసుకుంటాం ఆయిల్లో. ఆయిల్లో పెట్టేసుకొని మనము దీన్ని బాగా మగ్గనియాలి. కొంచెము ఫ్లేమ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇవి కూల్ డౌన్ అయిపోతుంది. లేకపోతే అన్నీ పెట్టుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో దీన్ని బాగా మగ్గనిస్తాము. క్లోజ్ చేసి అన్నీ పెట్టేసినాము వంకాయలు. నెక్స్ట్ మనము
క్లోజ్ చేసి దీన్ని బాగా మగ్గనిస్తాము. సో తిప్పుతూ దీన్ని ఒక 5 మినిట్స్కి మనం తిప్పుతూ బాగా మగ్గనియాలండి. ఒక 10-15 మినిట్స్ దాకా అవుతుంది తప్పనిసరిగా. ఓకేనా? గుమ్మలు ఆడిపోతుంది. ట్రస్ట్ మీ, మీకు వస్తుంది ఆ వాసన, గుత్తొంకాయ వాసన. నోరు ఊరిపోతుంది, ఆకలి వచ్చేసిందండి. ఇంకా ఎంత ఈ కుక్ అవ్వాలి, ఇంకా ఒక 10 మినిట్స్ అవుతుందండి. వావ్, చూసుకోండి ఎలా కలర్ ఉందో. వంకాయలు నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయిస్తున్నాను. ఇప్పుడు మనము వంకాయలు తిప్పించుకుంటాము. అదర్ సైడ్ కూడా వంకాయలు బాగా మగ్గాలి. ఇలా మగ్గింది అనుకోండి, మళ్ళీ మనము గుత్తొంకాయ మసాలా వేసినప్పుడు సూపర్గా ఉంటుంది. సో ఈ స్టెప్ మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. పవిత్ర గారు చూస్తున్నారా? మీకోసమే చేస్తున్నాను ఈ గుత్తొంకాయ కర్రీ. మీరు అడిగారు కదా, అందుకని. చూడండి రంగు ఎలా ఉందో. అదనమాట మన గుత్తొంకాయ స్పెషాలిటీ. మళ్ళీ క్లోజ్ చేసి అదర్ సైడ్ కూడా బాగా మగ్గనిస్తాం. వంకాయలు బాగా మగ్గుతుందండి ఆయిల్లో. వావ్, ఏం రంగుని చూడండి. ఇప్పుడు మనము స్టవ్ని కట్టేస్తాము, వంకాయలు తీసుకొనేస్తాము. ఓకే, సో వంకాయల్ని మనము ప్లేట్లో తీసుకొనేస్తాము. గుమ్మగుమ్మలాడిపోతుందండి. వా, అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇది 50% అయింది. ఇంకా మనం మసాలాలు వేసి దీన్ని బాగా బాయిల్ చేయాలి. సో వంకాయలన్నీ తీసేసామండి. సేమ్ కడాయిలోనే మనం కుకింగ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ చాలు, ఎందుకంటే ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వంకాయలు బాగా మగ్గించుకున్నాము. సో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఆయిల్ హీట్ అయిందండి. మీరు అప్పటి నుంచి నన్ను ఎందుకు ఇంకా చేర్చుకోలేదు గేమ్లో అనేసి అడుగుతున్నాడు. ఎవరో కాదు, ఆవాలు. అన్ని ఇంగ్రీడియంట్స్ చేసుకున్నారు, నన్ను ఎందుకు చేర్చుకోలేదు అన్నాడు. ఉండరా ఇప్పుడు ఆయిల్ వేస్తానన్నాను, కాసుకోన్నాడు. ఆవాలు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ వేసుకొని చిటపట అనగానే జీలకర్ర 1/2 స్పూన్. గుమగుమలాడిపోతుంది, ట్రస్ట్ మీ. ఇప్పుడు మనము ఆల్రెడీ మిగిలిచ్చిన మసాలా గ్రేవీ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటాము. స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకుంటాను, ఫుల్ యాడ్ చేసుకుని చాలా టేస్టీ యమ్మీ గుత్తొంకాయ రెసిపీ ఇది. మీరు ట్రై చేయండి. కొంచెం టైం కన్స్యూమింగ్, కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ, నో వరీస్. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు వేసుకుంటాను. అప్పుడు వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు. ఒక 2 రెమ్మలు ఫ్రెష్గా ఉండే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మన మిక్సీ జార్ని బాగా కడిగి పెట్టుకున్నాను. ఎక్కువ వాటర్ వద్దండి, కొద్దిగానే వాటర్ కావాలి. అలాగే ఇప్పుడు ఈ కప్లో కూడా మసాలా ఉంది కదా, అది కూడా మనం కొంచెం బాగా వాష్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటాము. బాగా క్లీన్ చేసి, ఎందుకు వేస్ట్ చేయడం, వేసుకొనేస్తాం అందులో. వేసుకున్న తర్వాత మనము దాన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేస్తాము. లోపల పెట్టుకున్నానండి. సో పచ్చి వాసన వెళ్ళేదాకా కొద్దిగా మనం ఫ్రై చేసుకుంటాము. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం థిక్నెస్గా ఉంది. ఆల్రెడీ మనకు ఈ మిక్సీ జారు ఇవన్నీ కొంచెం వాష్ చేసుకొని దాన్ని మనము యాడ్ చేసుకుంటాము. ఓకే, సో వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 2 గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసినాను, ఎందుకంటే మనం ఇందులో బ్రింజాల్ వంకాయలు వేసి మనం బాగా కుక్ చేయాలి. సో ఈ కన్సిస్టెంట్ కొన్ని మళ్ళీ అది ఉడికినాక కొంచెము డ్రై అయిపోతుంది. చూడండి, గుమ్మగుమ్మలాడిపోతుందండి. సూపర్గా వస్తుంది మన గుత్తొంకాయ కర్రీ. ఇంత పల్సగా ఉండాలి, ఎందుకంటే వంకాయలు వేసిన తర్వాత బాగా అది కుక్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేస్తాము. ఆ పచ్చి వాసన వెళ్ళిపోవాలి. దాని తర్వాత మనము ఇందులో వంకాయలు 1 by 1 వేసేస్తాము. ఓకే, ఉడికొచ్చేసింది మన కర్రీ. ఎస్, ఇప్పుడు మనము ఇందులో వంకాయలు యాడ్ చేసుకుంటాము, లోపల పెట్టుకుంటాము. చూడండి ఎంత బాగుందో, వంకాయలు 1 by 1 యాడ్ చేస్తాము.
సో ఇప్పుడు మనము క్లోజ్ చేసి కుక్ చేస్తాము. ఒక 10 minutes కుక్ అవ్వాలండి. ఇంకా వంకాయలు అన్ని రసాలన్నీ మసాలాలు దిగి మసాలా రసాలని వంకాయలు ఎక్కి గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. 10 minutes కుక్ అవ్వండి. ఓకే, గుమ్మలాడిపోతుందండి. బా, సూపర్ డూపర్ అరోమా అండి. మీకు వస్తుందా? వావ్, రంగు మీద ఉందండి. ఒకసారి కలిపేసి, ఎందుకంటే అడుగు ఉంటుంది కదా, మసాలా కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి ఇలా కలుపుతూ మనము దీన్ని కుక్ చేయాలి. అంతలోపు వంకాయ ఇక్కడ బాగా కుక్ అయిపోతుంది. మన విజయ్ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీరు ఇలాగే చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇటీవల పొంగల్ వీడియో రిలీజ్ అయిన తర్వాత చాలా మంది నాకు మంచి కమెంట్స్ ఇచ్చారు. లేటెస్ట్గా సుశీల మేడము, సుశీల స్వయం ప్రభా మ్యామ్, నమస్తే అండి. మీరు చెప్పారు జీలకర్ర ఎక్కువ ఫ్రై చేయకూడదు అనేసి. కరెక్ట్, అది నేను చూసుకుంటాను. అదేలాగా విశాఖపట్నం నుంచి అభినయ మ్యామ్ ఎప్పుడు ఒక సూపర్ డూపర్ కమెంట్ ఇచ్చేస్తారు. వేదకుమారి మ్యామ్ అయితే రెగ్యులర్గా నాకు కమెంట్స్ ఇస్తూనే ఉంటారు. అలాగే నిర్మలా పాండా మ్యామ్ ఒడిశా నుంచి చాలా థ్యాంక్స్ అండి. గౌతమ్ గారు, మీరు కూడా విశాఖపట్నం నుంచి ఎప్పుడు నాకు కమెంట్ చేస్తూనే ఉంటారు. సో మీరు చేసే ఈ కమెంట్స్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. అందుకే నేను ఇంకా కొత్త వీడియోస్ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు ఏమేమి కమెంట్ చేశారు, ఎలా మీరు దాన్ని రెస్పాండ్ చేశారు, ఇవన్నీ ఇంకొకసారి నేను చెప్తాను వీడియోలో. ఇలాగే చాలా మంది ఉన్నారు, ఇక పేరున చాలా మంది ఉన్నారు, అందరూ చెప్తాను నేను. సో ఇది ఇంకొక 5-10 minutes కుక్ అవ్వని. ఓకే, మెస్మరైజింగ్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కుక్ అయింది, గుమ్మలాడిపోతుంది. పక్కింటి వాళ్ళు కూడా వచ్చి అడిగారు, ఏంటి మీ ఇంట్లో గుమ్మలాడిపోతుంది అనేసి. గుత్తి వంకాయ కూర విజయ్ చేతి రుచులో రెడీ అవుతుంది మా కిచెన్లో అని చెప్పారు. ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఇవ్వాలి. సో చూడండి ఎలా ఉందో. వా, కలర్ చూడండి, గుమ్మలాడిపోతుందండి. అంతేనండి, మన వంకాయలు కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయింది, సూపర్గా వచ్చిందండి. గ్రేవీ కూడా ఉంది మనకు. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేస్తాము. కొంచెం ఇలాగే సెట్ అవని కొత్తిమీర చల్లుకుంటాము. ఫైనల్ టచ్ అదనమాట ఈరోజు విజయ్ చేతి రుచుల్లో గుత్తి వంకాయ కూర కర్రీ. క్లోజ్ చేసి ఆఫ్ చేసి ఇలా సెట్ అవని ఒక 10-15 minutes మళ్ళీ సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకే, వేడి గుత్తి వంకాయ రెడీ అయిందండి. టేస్ట్ యాక్చువల్గా అన్నంలో కలుపుకొని తినాలండి. కాకపోతే నేను ఎప్పుడు కింద కూర్చొని అన్నం తింటాను. మీకోసం అప్పుడప్పుడు టేస్ట్ చూపిస్తుంది కదా. సో ఈరోజు కొంచెం ఓపిక్గా కింద కూర్చొని తినాలనుకున్నాను. వంకాయ ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకే, గుత్తి వంకాయ. వావ్, ఇది ఏమి మానవా? ఈ డైలాగ్ ఏ సినిమాలో చెప్పండి కొంచెం, గుర్తుందా? అప్పా, అదిరిపోయిందండి. కమ్మగా రుచిగా, ఆహాహా, ఇలాంటి గుత్తి వంకాయ తినాలండి. చాలా బాగుందండి, మీరు ట్రై చేస్తారనుకుంటాను. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెడ్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.